భాగవతములో పోతనామాచ్యుడు అంటాడు భాగవతాన్ని చెబుతూ, శ్రీ కైవల్య పదంబు చేరుట్టుకునై చింతించదను, లోకరక్షేకారంభకు భక్త పాలన కళా సంరంభకు దానవోద్రేక స్తంభకు కేలి లోల వెలస దృగ్జాల సంభూత కంజాత నానా భవాండ కుంభకున్ మహానందాంగన డింబకున్ అంటాడు. అని ఒక శ్రీకారం ఒకటి పెట్టాడు. శ్రీ కైవల్య పదంబు. కైవల్యం అని చెప్పంటే పునరావృత్తి సహితమైనటువంటిది. శ్రీ కైవల్యం అని చెప్పంటే పునరావృత్తి రహితమైనటువంటిది. అంటే మనం చూసాము జైవిజులు ఇద్దరు కూడా ఎక్కడున్నారు? వైకుంఠములో ఉన్నారు. శ్రీమన్నారాయణుడికి ద్వారపాలకులుగా. చాలా గొప్ప పదవి కదా అది. మరి అంత గొప్ప పదవులు ఉన్నటువంటి జైవిజులు కూడా సనక సనందనాథులు శాపం పెడితే భూలోకంలో ఏమై పుట్టారు? రావణాసురుడు కుంభకర్ణుడిగా, హిరణ్యాక్ష హిరణ్యకశిపులుగా, శిశుపాల దంతావక్తులుగా 3 అవతారాలు ఎత్తవలసిన పరిస్థితి వచ్చింది. అంటే వైకుంఠానికి వెళ్ళినప్పటికీ కూడా మరలా శాపం పెడితే భూలోకంలో పుట్టవలసిన పరిస్థితి ఏర్పడింది. శ్రీ కైవల్యానికి కనుక చేరితే మరలా పునరావృత్తి రహితమైనటువంటి జన్మ ఉండదు, శాశ్వత సాహిత్యాన్ని పొందుతామని చెప్పి మనకి శాస్త్రం చెబుతుంది. అందుకని పోతనేమన్నాడు? కైవల్యానికి కాకుండా శ్రీ కైవల్య పదంబు చేరుట్టుకునై చింతించదన్. నేను ఆ శ్రీ కైవల్యాన్ని చేరుకోవడం కోసం ఆ శ్రీమన్నారాయణుణ్ణి చింతిస్తున్నాను అన్నాడు.